సర్వేభ్యः నమస్కారः. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. ముందుగా శ్రీమద్ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అలాగే శ్రీ రామచంద్రమూర్తి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, ఈరోజు మనం అష్టాంగ యోగా గురించి మనం తెలుసుకుందాం. ఈ అష్టాంగ యోగా అంటే ఏమిటి, దీన్ని ఎవరు బోధించారు అంటే, దీన్ని బోధించిన వారు, దీన్ని రచించిన వారు పతంజలి మహర్షి. వీరు ఈ అష్టాంగ యోగా గురించి యోగ సూత్రాల్లో వివరించి ఉన్నారు. ఈ అష్టాంగ యోగా అంటే అష్ట అంగాహ అంటే 8 అంగాలు. అవే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇవి 8 అంగాలు. ఈ 8 అంగాలు ఎందుకు పతంజలి మహర్షి చెప్పారంటే, దీన్ని ఎందుకు మనం ఆచరించాలి, మనం ఎందుకు దీన్ని మన యొక్క జీవితంలో తప్పనిసరిగా ఆచరించాలని మనం ఈరోజు తెలుసుకుందాం. యోగాంగానుష్ఠాన శుద్ధిక్షయే జ్ఞానదీప్తిరావివేక ఖ్యాతే. యోగాంగానుష్ఠాన శుద్ధిక్షయే, యోగాంగాలు ఏవైతే ఉన్నాయో దీనిని పాటిస్తే ఇవి మనల్ని శుద్ధి చేస్తాయి, మలినం నుంచి దూరం పెట్టి మనల్ని శుద్ధి చేస్తాయని ఈ యొక్క యోగాంగాలు, ఈ యొక్క శ్లోకం చెప్తుంది. అంతేకాకుండా జ్ఞానదీప్తి రావివేక ఖ్యాతే, ఎప్పుడైతే మనం శుద్ధైతామో అప్పుడు జ్ఞానం అవశ్యం పొందుతామని ఈ యొక్క శ్లోకం చెప్పబడడం జరుగుతుంది. అందుకే ఈ 8 అంగాలను మనం తప్పనిసరిగా ఆచరించాలి. మరి ఈ 8 అంగాలులో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. అంతిమంగా ఉండేది సమాధి. అటువంటి సమాధిని చేరుకోవాలంటే మనం 7 అంగాలని దాటిన తర్వాతే మనం సమాధి స్థితిని పొందుతాం. మనం వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మాట్లాడుకుంటే, స్వామివారు ప్రస్తుతం ఉండేది సమాధి స్థితిలోనే. ఈ యొక్క సమాధి స్థితి గురించి మనం మరొకసారి మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు మనం యమ అనే ఒక అంశం పైన ఈరోజు మనం చర్చించుకుందాం. అహింస, సత్యాస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ యమః. యమ వచ్చేసి 5 రకాలు. అహింస, సత్య, అస్తేయ, బ్రహ్మచర్య, పరిగ్రహ యమః. అహింస, అహింస ప్రతిష్టాయాం తత్సన్నిధో వైరత్యాగః.